పృథ్వీరాజ్ సుకుమారన్ గారి దర్శకత్వంలో మోహన్ లాల్ గారు నటించిన లేటెస్ట్ మూవీ L2 ఎంపురాన్. మరి ఈ మూవీ ఇప్పుడు థియేటర్లోకి వచ్చింది. ఈ మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం ఇప్పుడు. ఇక స్టోరీ విషయానికి వస్తే, లూసిఫర్ చిత్రం ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే ఈ సినిమా కథ అయితే ప్రారంభం అవుతుంది. పీకేఆర్ మరణంతో కేరళలో రాజకీయ అలజడి మొదలవ్వడం, సీఎం సీటు కోసం కుట్రలు చేసిన బాబీ వివేక్ ఒబెరాయ్ని స్టీఫెన్ అడ్డుకొని పీకేఆర్ కొడుకు అయిన జతిన్ రామ్దాస్ టొవినో థామస్ ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేస్తాడు. మరి అక్కడతో లూసిఫర్ కథ ముగుస్తుంది. సీఎం అయిన తర్వాత జతిన్ రామ్దాస్ బుద్ధి కూడా మారుతుంది. సొంత ప్రయోజనాల కోసం మతతత్వవాది బాబా బజరంగితో చేతులు కలిపి LUF PKR అనే కొత్త పార్టీని స్థాపించి ఎన్నికల్లోకి వెళ్తాడు. మరి ఈ విషయం లండన్ లో ఉన్న స్టీఫెన్ మోహన్ లాల్ గారికి తెలుస్తుంది. తన రాష్ట్రాన్ని కబలించడానికి శత్రువులంతా ఏకమై రాజకీయ యుద్ధం చేయడానికి సిద్ధమైతే మరి స్టీఫెన్ దాన్ని ఎలా తిప్పికొట్టాడు? అసలు స్టీఫెన్ నేపథ్యం ఏంటి? ఖురేషీ అబ్రాన్ గా పేరు మార్చుకొని విదేశాల్లో ఏం చేస్తున్నాడు? జతిన్ కొత్త పార్టీని స్థాపించిన తర్వాత PKR కూతురు ప్రియా మంజు వారియర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది? బాలరాజ్ పటేల్ కాస్త బాబా బజరంగిగా ఎలా మారిండు? బజరంగికి జయదేవ్ మసూద్, పృథ్వీరాజ్ సుకుమారన్ గారికి మధ్య ఉన్న శత్రుత్వం ఏంటి అనే ఇటువంటి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే మనం ఈ సినిమాని చూడాలి. ఇక మొత్తంగా ఎలా ఉంది అంటే, ఒకసారి అయితే చూడొచ్చు. ఎలివేషన్లు ఎక్కువ, స్టోరీ తక్కువ ఉండడం వల్ల తెలుగు వారికి అయితే నచ్చకపోవచ్చు. అయినా లూసిఫర్ మూవీ నచ్చిన వాళ్ళకైతే తప్పకుండా ఈ మూవీ కూడా నచ్చుతుంది. ఇక ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సంబంధించిన రివ్యూస్ వీడియోస్ రెగ్యులర్ గా వస్తున్నాయి ఉంటాయి. మరి వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ రాబిన్ హుడ్, మ్యాడ్ మూవీలకు సంబంధించిన రివ్యూస్ కూడా వస్తాయి మన ఛానల్. కాబట్టి మన ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, 6 ఏళ్ల క్రితం వచ్చిన లూసిఫర్ చిత్రంలో మోహన్ లాల్ గారిని డిఫరెంట్ గా చూపించడంతో పాటు పొలిటికల్ డ్రామాను బాగా పండించిండు దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ గారు. హీరోకి ఇచ్చిన ఎలివేషన్స్, మధ్యలో వచ్చే ట్విస్టులు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. అయితే ఈ సీక్వెల్స్ కూడా అదే ఫాలో అయ్యిండనే చెప్పొచ్చు. హీరోతో పాటు ప్రతి పాత్రకు భారీ ఎలివేషన్ ఇచ్చిండు. స్టోరీ లైన్ కూడా బాగానే రాసుకున్నాడు. కానీ కథ కంటే ఎక్కువ ఎలివేషన్స్ పైనే దృష్టి పెట్టిండు. మోహన్ లాల్ గారు వచ్చే ప్రతి సీన్ కి ఎలివేషన్ పెట్టడం కొన్ని చోట్ల అతిగా అనిపిస్తుంది. అలాగే సినిమాలోని ప్రతి పాత్రకు ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చూపించడంలో కథనం అయితే కొంచెం సాగదీసినట్లుగా సాగుతుంది. సీన్ల పరంగా చూస్తే మాత్రం సినిమా అద్రిపోతుంది. ప్రతి 5-10 నిమిషాలకు ఒక గూస్ బంప్స్ తెప్పించే సన్నివేశం అయితే ఉంటుంది. సినిమా స్టార్ట్ అయిన 50 నిమిషాల వరకు మోహన్ లాల్ గారు అయితే తెరపై కనిపించడం, ఆయన వచ్చి ఈ రాజకీయ అలజడిని ఎలా అడ్డుకుంటాడో అనేలా కథనాన్ని అయితే నడిపించిండు. ప్రేక్షకుల ఎదురుచూపులకు ఏమాత్రం నిరాశ పడకుండా ఎంట్రీ సీన్ అయితే అద్రిపోయేలా తీసిర్రు. హీరో విదేశాల్లో ఉన్నప్పుడు వచ్చే యాక్షన్ సీన్స్ హాలీవుడ్ సినిమాలను గుర్తు చేస్తాయి. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే సెకండ్ హాఫ్ పై మనకు ఒక ఆసక్తిని కలిగిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ మొత్తం కేరళ రాజకీయాల చుట్టే తిరుగుతుంది. అయితే సినిమాలో చాలా లేయర్లు ఉండడం, పార్ట్ 3 కోసమే అన్నట్లుగా కొన్ని సన్నివేశాలు పెట్టడం ఆడియన్స్ ని అయితే డివియేట్ చేస్తుంది. ఇక క్లైమాక్స్ లో అయితే మోహన్ లాల్ గారు అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ గారు కలిసి చేసే ఫైటింగ్ సీన్స్ ఆడియన్స్ అయితే ఈలలు వేస్తారు ఖచ్చితంగా. పార్ట్ 3 పై కూడా ఆసక్తిని పెంచేలా ముగింపు అయితే ఉంటుంది. స్టీఫెన్ అలియాస్ ఖురేషీ అబ్రామ్ నేపథ్యం పూర్తిగా తెలియాలంటే L3 కోసం ఎదురు చూడాల్సిందే మనందరం. ఇక మోహన్ లాల్ గారి యాక్టింగ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశం గర్వించదగ్గ గొప్ప నటుల్లో ఆయన ఒకరు. L2 లో స్టీఫెన్ గా, ఖురేషీ అబ్రాన్ గా 2 పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. సీఎం జతిన్ రామ్దాస్ గా టొవినో థామస్ సెటిల్డ్ యాక్టింగ్ తో మెప్పించారు. పృథ్వీరాజ్ సుకుమారన్ గారు తెరపై కనిపించేది కాసేపే అయినా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆయన పాత్ర కోసం రాసుకున్న సన్నివేశాలే సినిమాకి కీలకం. ఇక మంజు వారియర్ మరోసారి తెరపై తన అనుభవాన్ని అయితే చూపించింది. మిగతా వారంతా తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారనే చెప్పొచ్చు. ఇక టెక్నికల్ గా చూసుకుంటే సినిమా అయితే చాలా బాగుంది. యాక్షన్ కొరియోగ్రాఫ్ అయితే సినిమా స్థాయిని పెంచేసిందనే చెప్పాలి. హాలీవుడ్ మూవీ స్థాయిలో యాక్షన్ సీన్స్ అయితే తీర్చిదిద్దారు. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకు మరో ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. ఇక ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే, L2 ఎంపురాన్ ఒకసారి అయితే చూసే మూవీ అనే చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది L2 మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.